నాకు పొరుగుతున్న గోల్డ్ వర్క్ చేసుకున్నాం, బంగారం నాకు బాగా డెవలప్ వస్తున్నాం, బంగారం బిజినెస్ బాగుంటుంది పడుతుంది. లక్ష రూపాయలు అయింది అలా ఇంకేం బాగుంటుంది. మస్తు బిజినెస్ చాలా పెద్ద బిజినెస్ అది. ఎందుకంటే పొరుగుతున్న అవసరంలో కానీ వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు కారణం ఏంటి? ఈ బిజినెస్ లో ఇన్కమ్ ప్రాఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. కొంతమంది కులవృత్తులు వదిలేసుకుంటారు, కానీ ఈ కులవృత్తులు వదులుకోరు కూడా. ఎందుకు వదులుకుంటే దీంట్లో డబ్బు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. అవును కదా, ప్రాఫిట్ ఎక్కువ వచ్చిన బిజినెస్ ఎక్కువ మంది జనాలు ఎక్కువ చేస్తారు. రెండో విషయం ఏంటంటే నాకు 2020 సంవత్సరంలో అందరూ తెలిసి ఏమొచ్చింది? ఇంత కరోనా ఆడవడం మగవని అర్థం కావాలి. మీటింగ్ చాలా సార్లు అడిగాను, కరోనా ఆడవడం మగవనా? జెంట్స్ అయితే ఖచ్చితంగా ఏం చెప్తారు? పక్క లేడీస్ అని అంటారు. ఎందుకంటే మీకు తెలుసు నేను చెప్పేది అవార్డు మీరు ఊహించుకోండి. మా చాలా మంది లేడీస్ అంటే అనుకో వల్ల బీబీఎస్ కింద అవుతున్నారు. రెండో జెంట్స్ అయితే లేడీస్ ఏమంటారు, జెంట్స్ ఖచ్చితంగా అంటారు. ఏమంటారంటే కరోనా పక్కన పెట్టండి, దాని మీనింగ్ ఏం చెప్తారంటే కంటికి కనిపించిన వైరస్ కూడా ఎంతో మంది జీవితాన్ని మొత్తం నాశనం చేసి పడేసింది. అలా కదా, ఎందుకంటే ఆలోచించండి. ఇందాక వ్యక్తిని సికింద్రాబాద్ షోలో కలిసిన ఇందాక ఆ పర్సన్ 34 years జాబ్ చేసినట్ట. ఇంకా 34 సంవత్సరాలు జాబ్ చేస్తే ఈ రోజు ఆయన జాబ్కి కొంచెం ఆయనకి ఎందుకు ప్రాబ్లం అయ్యి ఇంట్లో ఉంటే ఆయనకి ఇన్కమ్ జీరో అయిపోయింది. మళ్ళీ కొత్తగా ఏం చేయాలి? మళ్ళీ 57 years లో మళ్ళీ జాబ్ పెట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈయనకైనా అందరికైతే ఈ మాట ఎంతమంది వర్తిస్తుంది? చేపలకు వర్తిస్తుంది, బిజినెస్ వాళ్ళకి వర్తిస్తుంది, ఇంకా అందరికి వర్తిస్తుంది. ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి, 95% పీపుల్స్ ప్రజెంట్ ఉన్న భూమి మీద వీళ్ళు ఏమంటారంటే యాక్టివ్ ఇన్కమర్స్ అంటారు. యాక్టివ్ ఇన్కమర్స్. రిమైనింగ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ప్యాసివ్ ఇన్కమ్ అంటారో ఎంతమంది వాళ్ళు? 5% పీపుల్స్ మాత్రమే. మీరు ఇక్కడ చేయలేపండి ఎవరా? ఎంతమంది మీరు లేకపోయినా మీకు ఇన్కమ్ వస్తుంది అనుకుంటున్నాం? మీరు చేసే వరకు ఆగిపోతే అర్ధాంతరంగా అయిపోతే ఇన్కమ్ ఎంత వస్తుంది? జీరో వస్తుంది. ఓకేనా? లేదు సార్ మా ఆయన మస్తు ఉండేటా చూసి పెళ్లి చేసుకోసారంటాను అనొచ్చు. అంటే కానీ ఆస్తి అమ్ముకుంటే పైసలు వస్తాయి, ప్లస్ ఎవరు ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటుందో మీరు చేసే వరకు ఆగిపోయినా ఇన్కమ్ వస్తుందా? రెండో క్వశ్చన్, ఎవరికైతే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇన్కమ్ ఎంత వస్తుంది? 50%. నీకు తెలుసు సార్, సీనియర్ అదే చెప్తా. ఆయన 2004 తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఎక్కిందో వాళ్ళ పెన్షన్ లేదు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మన ఇంట్లో ఫ్యామిలీ లేదు. 2004లో చేరిన వ్యక్తులు ఎవరైతే వాళ్ళకి మాత్రమే పెన్షన్ వస్తుంది. 20 to 30% మాత్రమే వస్తుంది. అది కూడా గ్యారంటీ లేదు, చెక్ చేసుకుంటారంటే. అది రావడానికి ఎందుకు తిరగాలి? పారాగ్రాఫ్ వేసుకుని తిరిగితేనే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చెప్తారు ఇంకో గట్టి ఉంది కాబట్టి. అదే క్లియర్గా నేను ఎవరు తప్పని చెప్పట్లేదు, మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు 5% లో ఉన్న వ్యక్తులు ఎంతమంది చేయగలుగుతారు? 5% లో ఉన్నా సార్ నా జీవితానికి నేను పోయినా పర్లేదు సార్, నా ఫ్యామిలీ బలం ఉంటుంది సార్ అంటారా? కొత్త రోజు 10 ఆన్సర్ చేయగలదు. ఇది చాలా పెద్ద టాపిక్. పెద్దది. మీరు చేసే వరకు ఆగిపోతే ఇన్కమ్ ఆగిపోతే వస్తుందా? నాకు కూడా ఏమైనా కరోనా టైంలో షాప్స్ ఉంటే కరోనా రాకముందుకు 3 బంగారు షాప్స్ తాళ్ళు ఎగరేసుకోండి రోజు. నేను తోపు నాకేదో వాడుకోండి. ఎప్పుడైతే కరోనా ఏం చేసింది, షాప్స్ మొత్తం మూసేసింది, అలసి మూసేయలేదు. కరోనా వాళ్ళ షాప్స్ మొత్తం క్లోజ్ అయిన తర్వాత ఇన్కమ్ మొత్తం మైనస్కి వెళ్ళిపోయాను. ఆరోగ్య క్లారిటీ వచ్చింది. నేను ఎన్ని రోజులు వర్క్ చేసినా కూడా నాకు అట్లా చేస్తూనే వస్తే చేత డబ్బులు రావాలి. ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని 10,000 సంపాదించినా, 20,000 సంపాదించినా, 1,00,000 సంపాదించినా, 10 లక్షలు సంపాదించినా కూడా చేస్తున్నా డబ్బులు వస్తాయి. ఇది అందరికా నా ఒకరికి పట్టిస్తురా? అందరికి. నాకేనా అందరికా? అందరికి ఖచ్చితంగా. మీరు 95లో 5% లో 95లో ఉన్నారు అంటే మనస్ఫూర్తి వినండి. 5% లో ఉన్నారంటే ఈ నుంచి మీరు లీవ్ తీసుకోవచ్చు, అంటే సెలవు తీసుకోవచ్చు. ఒకరు 5% ఉన్నారంటే అది కూడా క్లారిటీ ఇస్తున్నాం. ఓకేనా? 5% లో అందరూ 95 కదా? అది కంప్లీట్ క్లారిటీ ఇస్తుంది. నెక్స్ట్ ఏం చెప్తాడు బాగా అర్థం చేసుకోండి. నాకు కరోనా టైంలో నాకేమైందంటే కరోనా రావడం కాదు. 2019లో రేగల కోసం పెళ్లి చేసుకున్నాం ఒకసారి. ఆ పెళ్లి చేసుకున్న దానికి ఏమైంది అంటే మా మిస్సెస్ అదే టైంలో కరోనా టైంలో ప్రెగ్నెంట్ అయింది. ఆమె చదువుకుంది కూడా ఎంఎస్సీ పీఈడి ఓయో టాపర్ అలా సింగిల్ టేక్లో సెట్ క్వాలిఫైడ్ ఉంటా. అలా సెట్ చూసి నాకు ఏం తెలియదు. ఏదో సెట్ చాలా వాల్యుబుల్ కోర్స్ అంటారు. ఇంకా సింగిల్ టేక్లో పాస్ అయింది. కూడా సింగిల్ టేక్లో ర్యాంక్ తెచ్చుకున్నాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చదువుకునే కొంతమంది ఉన్నారు చాలా మంది. అందుకే మేము మా ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఒక కులవృత్తి వరకులే. కానీ నేను మాత్రమే మా ఫ్యామిలీ ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో చదువుకునే వ్యక్తి నేను మాత్రమే అడిషనల్ ఎడ్యుకేషన్ చదువుతుంది. తప్ప మా మిస్సెస్ కూడా చదవడం స్టార్ట్ చేసిందన్నమాట. తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే షాప్స్ కోల్దానో ఇన్కమ్ మైనస్ అయిందో, రెండోది మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అయిందో, ఆ టైంలో కరోనా టైంలో ఎవరైనా డాక్టర్ సజెషన్ ఉందా? డాక్టర్ సార్ ఇవ్వలేదు. తెలిసిన డాక్టర్ అడిగినా కూడా ఎవరు సజెషన్ ఇవ్వలేదు. ఎందుకంటే నిన్నే టాపిక్ చాలా వాల్యూబుల్ ఉండే చెప్తున్నాం. ఇక్కడ హెచ్ఐవి ఏంటంటే హెల్త్ అనుకుంటాం. ఏమంటాం? హెల్త్ రాస్తున్నాం. రెండోది ఏమో మనుషులకి మనీ కావాలా? రెండోది మూడోది ఏంటి అంటే
ఈ మూడు అందరికి కావాలా? నాకు తెలిసి ఈ మూడింటికి ఇంటర్లింక్స్ ఉంటాయి. ఇది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే ఇది ఉండదు, ఈ మూడు ఉంటే ఆయన ఉంటాడు. హలో, ఈ మూడు ఉండవు, ఉంటే ఆయన ఉండదు. ఒకే చెప్తున్నా, ఎందుకంటే బయట పెట్టినప్పటికీ ఇప్పుడు చాలా మంది చెక్ చేసుకోండి, ఎంతో మంది చెక్ చేసుకుని కావాలంటే ఇప్పుడు చాలా మంది ఆరోగ్యాన్ని పరంగా పెట్టి డబ్బులు సంపాదిస్తారు. ఒప్పుకుంటారా? ఎంతో ఒప్పుకుంటే వాటికి ఆరోగ్యాన్ని పరంగా పెట్టి డబ్బులు సంపాదిస్తున్నాం. దీని మీద చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జాబ్ చేసిన బాక్స్ తీసుకోవద్దు. నీకు ఆకలినప్పుడు తింటురా, గంట కొట్టినప్పుడు తింటురా? గంట కొట్టినప్పుడు. ఏ గంట? నిజం రావండి, నాకు నింపడాల్సిన అవసరం లేదు కదా. నిజమండి. అప్పుడు ఏమైతుంది, దాంట్లో ఏం పెట్టుకోబోతున్నారు? సాంబారు, పెరుగు, సాంబార్ ఉంటే పెరుగు ఉండదు, పెరుగు సాంబార్ ఉండదు. ఒక పప్పు ఖచ్చితంగా ఉంటుంది. మాడికాయ తొక్క వేసుకొని పోతాం, తొక్క ఏదో ఒక తొక్క వేసుకొని పోతాం. తెలంగాణ కాబట్టి ఏం చెప్తున్నా, లాస్ట్ మీద దాని విటమిన్స్ ఏముంటాయి ఇప్పుడు అర్థంగా. ఆ 40 ఏళ్ళు కష్టపడి తిని ఆ ఫుడ్ తిని ఒకటే బాక్స్ బాక్స్లో మారుతున్నాం. జాబ్ చేసినట్టే అదే బాక్స్ షిరిపేరు ప్రైస్ అనేది ఉంటే ఆయన షిరిపేరు అదే తీసుకోవాలి. నేను చెప్తున్నా, నేను చాలా అర్థం చేస్తాను. జాబ్ చేస్తుంది ఆ బాక్స్ పైన కలర్ కూడా మార్క్స్ చాలా మంది. ఇది 20 రూపాయలు అయితే అవసరం. నువ్వు బాక్స్ ముఖ్యం, కవర్ ముఖ్యం. నీకు బాక్స్లో ఫుడ్ ముఖ్యం. రేట్ ఉందో చెప్పాలంటే సచివుడు చెప్తున్నాను. ఈ చెక్ చేసుకోండి. ఏమంటే ఫుడ్ మనం ప్రాపర్గా తినట్లేదు. జవాబు కదా రియల్గా. ఈ ఫుడ్ కరెక్ట్ 40 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ కష్టపడి ఏం చేస్తున్నాం? జీతం తెచ్చుకుంటున్నాం. కానీ జీతం అయిపోతుందా, నెల అయిపోతాం? ఉందా? జీతం ముందు అయిపోతుంది, నెల ముందు అయిపోతుందా? జీతం. ఈ విషయం జెంట్స్ లేడీస్ కరెక్ట్ లేడీస్ కరెక్ట్. ఎందుకంటే ఆయన జీతం రాకముందుకి ముందే క్యాల్కులేషన్ పెట్టుకుంటారు. ఈ వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, తెలుగు కూడా చీర కొంటారు, ఒకసారి బంగారం కొంటారు. ఆ లెక్కలు క్యాల్కులేషన్ చేయాలి మన. నిజమే కదా. మా ఇంట్లో ముగ్గురంతా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను లెక్కలని. ఇక్కడ ఏమంటారు, బాగా అర్థం చేసుకుంటే ఫుడ్ కట్టించలేము, మన జాబ్ కరెక్ట్ చేసినా కూడా సాధి కరెక్ట్ సరిపోతుంది. నిజమా పదమా? ఇప్పుడు అందుకే ఏమంటే ఈ ఎత్తుని పరంగా పెట్టి మనం డబ్బులు సంపాదిస్తున్నాం. అది కూడా జీతం మాత్రమే. జీతానికి అంత కష్టపడుతున్నాం. జీతానికి అంత కష్టపడి చెక్ చేసుకోండి. ఇందాక చెప్పిన వ్యక్తిలో పోయినా ఆ పర్సన్ తమ్ముడంట. ఇప్పుడు సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చానికి డెంగ్యూ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ పడ్డా. హాస్పిటల్ ఇప్పటికే ఒక సింగిల్ డేనా 2 days మేడం. ఓకే, 1 week లోపు 500 ఖర్చు అయిపోయింది. నాకు తెలిసి మేబీ 20 నుంచి 30 లక్షలు ఖర్చు అయితే ఈజీగా. ఒక వ్యక్తి సింగిల్ టైప్ లో హాస్పిటల్ పాలైతే ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం ఏదైనా వచ్చి హాస్పిటల్ ఉండి 2 నెలల రోజులు హాస్పిటల్ ఉండాల్సి వస్తే మినిమం ఖర్చు సంపాదన మొత్తం టోటల్ గా అయిపోతుంది. హాస్పిటల్ పోతుంది. ఇప్పుడు ఆరోగ్యం ముఖ్యమే అందుకని. ఇప్పుడు వెజిటేబుల్స్ లో మనకి ఏమొస్తా అంటే ఈ ఫుడ్ అంటే మన దగ్గర న్యూట్రిషన్ సప్లిమెంట్స్, మనకు హెల్తీ సప్లిమెంట్స్ ఉన్నాయి కదా. ఈ సప్లిమెంట్స్ వల్ల ఏమొస్తుంది? ఫస్ట్ మనకి వెజిటేబుల్స్ చేయకపోతే తర్వాత సంగతి. కానీ మీ ఫుడ్ తో పాటుగా సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. బాగుందా లేదా? ఫస్ట్ సప్లిమెంట్స్ కోసం రావాలి. ఈరోజు మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అయింది కాబట్టి ప్రొడక్ట్స్ కోసం వెజిటేబుల్స్ వచ్చినాం. మా మదర్ కి నీపెంట్స్ కి ఇచ్చినాం, మా అక్క షుగర్ కి ఇచ్చినాం. నేను కూడా మా మిస్సెస్ 6 months ప్రెగ్నెంట్ ఉన్నాను. నేను 6 months ప్రెగ్నెంట్ ఉన్నాను. అదేనా మిస్సెస్ లో మేము ఉండాలి కదా, బాధపడుతున్నా కూడా ప్రేమ ఎక్కువ కాబట్టి. అంటే ఆ ప్రెగ్నెంట్ ఆ ప్రెగ్నెంట్ కానీ ఉన్నది. ఏ ప్రెగ్నెంట్ అంటే పొట్ట గట్టి ఉండే బందోబస్తు ఉంటుంది, లోపల గ్యాస్ ఉంది. మా మిస్సెస్ కడుపు లోపల బాగున్నాడు, విద్వాడు ఎక్కున్నాడు. నా కడుపు లోపల గ్యాస్ ఉంది. ఈ గ్యాస్ అమ్ముకున్న పైసలు వస్తాయి, కానీ మన గ్యాస్ అమ్ముకోలేదు. చెక్ చేసుకుని ఓకేనా. అంటే నాకు స్టమక్ చాలా హెవీ ఓవర్ వెయిట్ ఉందన్నమాట. 89 కిలో వెయిట్ ఉన్నది. నేను ఇప్పుడు వెయిట్ ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల 68 నుంచి 69 వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను ప్రాపర్గా. అంటే నేను 18 నుంచి 19 కిలోలు ఈ వెయిట్ బరువు తగ్గినాను క్లియర్గా ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల. అంటే ప్రెగ్నెంట్ పైన వాడగలిగిన, మా మదర్ నీపెన్స్ వాడినా, మా అక్క షుగర్ వాడడం, నేను పర్సనల్ వాడుతున్నాను. నాకు ఇంకో ప్రాబ్లం అంటే బ్యాక్ పెయిన్ బాగుంటాయి. ఎప్పుడు వెళ్తాయి ఆ లోయర్ బ్యాక్ పెయిన్ చాలా సఫర్ అవుతుంది. అది ప్రొడక్ట్స్ వాడడం వల్ల రిజల్ట్ వచ్చింది బాగా. తర్వాత నోట్లో కొప్పులు ప్రాబ్లం ఉంటాయి, మౌతల్ సార్ ఆ ప్రాబ్లం ఉంటాయి. మోషన్ బ్లడ్ కూడా వచ్చేది, ఫీల్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఆ కష్టపడి తప్ప నేను తప్ప ఆ తాగి ఏమైంది, నాకు బాడీలో ఓవర్ హీట్ అయిపోయి మోషన్ బ్లడ్ లా వచ్చిన ప్రైస్ కావాలి దాన్ని. అంటే ప్రొడక్ట్స్ వాడడం వల్ల నా ఆరోగ్యం ఫస్ట్ సెట్ అయింది. వెజిటేజ్ రావడం వల్ల ఎవరితో వెజిటేజ్ రావడం ఫస్ట్ నా ఆరోగ్యం సెట్ అయింది. అదే బిజినెస్ చేసే వాళ్ళకి ఏమైతే అదే బిజినెస్ చేసే వాళ్ళకి ఏమైంది, జాబ్ చేసే వాళ్ళకి గంట కొట్టాలా. బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కడ పరిస్థితి, కస్టమర్ లేనప్పుడు మాత్రమే తినాలి. కస్టమర్ ఉంటే తినలేదు, కస్టమర్ లేకపోతే తినాలి క్లియర్గా. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మన కంట్రోల్ లేవు. చెప్పేది అది వెజిటేబుల్స్ ఏదైనా వాడు ఏదో పని చేసుకో. నేను దీంతో పాటు ఏం యాడ్ చేసుకోవాలి చెప్తున్నా, హెల్తీ సప్లిమెంట్స్ యాడ్ చేసుకో. బాగుందా లేదా? మీరు పార్ట్ టైం వేస్తావు, ఫుల్ టైం వేస్తావు, చేస్తా నీ ఇష్టం అని. కానీ ప్రొడక్ట్స్ ఎక్స్పెక్ట్ యాడ్ చేసుకో. రెండోది ఏమంటాం, ఇప్పుడు చెప్పండి ఎంతమందికి మనీ సరిపోతుంది? ఎంతమందికి మనీ సరిపోతుంది? ఒకవేళ షేర్ ఎక్కువ చేస్తాం, మా దగ్గర సరిపోతుంది అవును కదా.
దీని గురించి పెద్ద సబ్జెక్ట్ ఉంది, చాలా బ్యాక్వర్డ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మేము సార్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నాం, సార్ వెజిటేబుల్ చాలా వచ్చారు సార్, వాళ్ళు నిమ్మలంగా వేస్తుంది సార్ అంటారు. ఎందుకు నిమ్మలంగా వేస్తుంది చెప్పారా? మీకు ఆల్రెడీ ఎంత సోర్స్ ఇన్కమ్ ఉన్నట్టు నాకు తెలిసి ఉన్నా లేదా? ఆ ధైర్యం ఉంది కాబట్టి నిమ్మలంగా ఉంది. మీరు ఆ సోర్స్ లేకపోతే తెగిసి పనిచేస్తాయి అంటున్నాం, తెగిసి పనిచేస్తాం ఖచ్చితంగా చెప్తున్నాం. నేను ఇక్కడ 95% తేడాలు ఉన్నా నాకు రాకి వచ్చింది కరోనా టైంలో. ఎప్పుడైతే ప్రొడక్ట్స్ మాత్రం నమ్మకం వచ్చిందో ఈ వెజిటేబుల్స్ 2018లో వచ్చాయి, ఇప్పుడు 2018లో వచ్చాం. అది పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? బంగారు షాప్స్ బాగా రన్ అవుతున్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి, నాకు నేను తోపులా ఫీల్ అయినా నాకు ఏ ప్రాబ్లం లేదు. రియల్గా కూడా అందులో మనీ ప్రాబ్లం లేదు అప్పుడు స్టార్టింగ్లో. ఎప్పుడైతే కరోనా టైంలో షాప్స్ పెద్ద క్లోజ్ అయిందో, నేను ఎప్పుడైతే యాక్టివ్ ఇన్కమ్లో నాకు తెలుసుకున్నానో, నా ప్యాసివ్ ఇన్కమ్ కావాలని మనస్ఫూర్తిగా డిసైడ్ అయినానో, ఆ రోజు బిజినెస్ నేను తెగిసి పనిచేసాను. ఎవరో టైం పాస్ లేదు, తెగిసి పనిచేసిన. ఆ తెగిసి పని చేయడం నాకు ఏమేమి చెప్పారా? కరెక్ట్ నేను 6 months గోల్ పెట్టుకుని ఎంత 6 months అంటే ఎన్ని రోజులు? నెల అంటే కొంచెం దూరం పోతుంది. అది రోజు కన్వర్ట్ చేసుకుంటే 180 days. రొటీన్ బెలో ప్లాన్ చేసుకున్నా. కరెక్ట్ బిజినెస్ నుంచి నేను క్లాస్ కొట్టగానే ఇది చేస్తారా సక్సెస్ ఖచ్చితంగా చెప్తున్నాను. 3 days లో బ్రాంచ్ రేట్ కంప్లీట్ ఎంత? 3 days లో బ్రాంచ్ కంప్లీట్ చేసుకున్నాం. 54 days లో స్టార్ కంప్లీట్ చేసుకుని టాటా నెక్సన్ కార్డ్ బుక్ చేసుకున్నాం. అది కొంచెం వెయిటింగ్ పీరియడ్ కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ 145 days లో 96,780 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నాం. ఇందాక అనుకుంటున్నా మీరు కరెక్ట్ డిసైడ్ అయితే నా మాట మీ మైండ్లో పోతే 6 months లో మీరు 1 lakh ఇన్కమ్ తీసుకుంటాను చెప్పిన. ఇప్పుడు నేను తీసుకున్నా, మీరు తీసుకుంటా లేదా? నేను తీసుకున్నా, 4 కింద తీసుకున్నా, మీరు ఇప్పుడు తీసుకున్నా తీసుకోరా? 4 కింద స్టోర్ లేకుండే, ఇంత పబ్లిసిటీ లేకుండా బెస్ట్ అయితే, ఇన్ని కార్లు లేకుండే, ఇన్ని లక్షల ఇన్కమ్ తీసుకుని లేకుండే, సక్సెస్ఫుల్ అయిన ఎవరు లేకుండే. కానీ నమ్మకం అంటే ఏ నమ్మకం? మా ప్లేయర్ గెలిచిండు, నేను గెలుస్తా. హలో, మా ప్లేయర్ గెలిచి నేను గెలుస్తా నమ్మకం పెట్టుకున్నాం. ఆ నమ్మకం ఉంటూ పోయినా కాబట్టి ఈ రోజు ఆ రికార్డ్స్ బ్రేక్ చేయగలిగినాం. రికార్డ్స్ కాదు, నా పని నేను చేసుకోవడం పోయినా ఆటోమేటిక్ రిజల్ట్ వచ్చింది. నేను చేసుకున్నా వస్తుందా, మీరు చేసుకుని వస్తుందా? హలో, మీకు నిజంగా ఏమో కదా, మీకు మనీ సరిపోతుంది అంటే మీకు చేయొద్దు. మీ వెజిటేబుల్స్ చేయొద్దు, అసలు చేయొద్దు. కస్టమర్గా నెలకి 1000 తీసుకొని సాలంటే. హలో, నెలకి 1000 తీసుకొని సరిపోతుంది. మాకు కూడా మంది మాకు అప్లైస్కి బాగుంటుందా కదా? 1000 తీసుకుని అమ్మకండి, మీరే వాడుకోండి. ఇప్పుడు ఆరోగ్యం బాగుంటా పడదా? బాగుంటా పడదు. డబ్బులు లేవు కాబట్టి చెప్తున్నాం. డబ్బులు లేవనుకుంటే మీరు వెజిటేబుల్స్ టైం పాస్ చేయకండి. ఎందుకంటే సినిష్ ఫీల్డ్ లో యాక్టింగ్ చేస్తే డబ్బులు వస్తాయి, వెజిటేబుల్ యాక్టింగ్ చేస్తే ఉన్నాయి పోతాయి. హలో, వెజిటేబుల్ యాక్టింగ్ అంటే మీటింగ్ వస్తాం, సభలు కొడతాం, రాసుకుంటాం, అది చేస్తాం, రికార్డ్ చేస్తాం, మనం ఇంకో మీటింగ్ ఉన్నప్పుడు చేస్తాం, పాత రికార్డ్ వీడియో డిలీట్ చేస్తాం. నిజం కదా? ఫోటోలు తీస్తాం, కానీ కొత్త మీటింగ్ వచ్చిన మనం పాత వీడియో మనం ఫోటో డిలీట్ చేస్తాం. ఇట్లొద్దు. ఏమంటే ఈ రోజు ఇక్కడ కూర్చొని ఎవరైతే ఉందో ఖచ్చితంగా 6 months లో మీ ఇన్కమ్ 1 lakh ఇన్కమ్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కోరుకుంటున్నాను. మీకు వెజిటేబుల్స్ లో ఖచ్చితంగా ఇన్కమ్ రావాలంటే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీని ఏమంటారంటే సెల్ఫ్ రిలీజ్ అంటారు. ఏమంటాం? సెల్ఫ్ రిలీజ్ అంటాం. దాని ఏమంటారంటే ఫాస్ట్ ఎంత ఫాస్ట్ అంటే గడిచిపోయిన డేస్ అనమాట. రెండోది ఏంటి? ప్రెసెంట్ అంటే ఇప్పుడు నడుస్తున్న కాలం. నెక్స్ట్ ఏంటి? ఫ్యూచర్. మీరు చెక్ చేసుకోండి, ఎవరి మాకు చెక్ చేసుకోండి, ఎవరికి ఆన్సర్ చేయడానికి దయచేసి దాన్ని మనస్ఫూర్తి చెక్ చేసుకోండి, గుండె మీద చేసుకుని చెక్ చేసుకోండి. ఎవరన్నా ఈ మైన తిట్టకండి, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అవును కదా? అందుకే చెప్పి మనం అర్థం చేసుకోండి. ఈ రోజు ప్రెసెంట్ మీకు 20,000 రావచ్చు, 50,000 రావచ్చు, ₹1,00,000 రావచ్చు, 10,000 ఉండొచ్చు, ఇంకా మీకు ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు. మీ ప్రెసెంట్ బాగుందని ఎంతమంది ఒప్పుకుంటారా? నేను కొంచెం కరెక్ట్ చేసినా అర్థమైనా అర్థం. మీకున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ బాగుందా? మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎంతమంది బాగుందంటారు? వెజిటేబుల్స్ లో ఉన్నా సరే, ఉండకపోయినా పర్లేదు. మీరు చెప్పుది మీ ప్రెసెంట్ జీవితం బాగుందా అంటున్నా. ప్రెసెంట్ జాబ్ బాగుందా? ప్రెసెంట్ బిజినెస్ బాగుందా? ప్రెసెంట్ లైఫ్ బాగుందా? ప్రెసెంట్ లైఫ్ బాగుందా బాలేదా? బాగుంది. ఎంతమంది చేతులు అయితే చెప్పండి బాగుంది ప్రెసెంట్ లైఫ్ అని. ఒక 10 seconds గ్యాప్ ఇస్తాను, చూద్దాం ఎవరైనా ప్రెసెంట్ బాగుంది ఎవరికైనా. ఒక ప్రెసెంట్ బాగున్నా బాగాలేకపోయినా గతంలో తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈ రోజు ప్రెసెంట్ మీరు అన్హ్యాపీగా ఉన్నా ప్రెసెంట్ గతంలో తీసుకున్న నిర్ణయాలే. ప్రెసెంటే బాగాలేదు అనిపించింది అనుకో, వెజిటేబుల్స్ వచ్చి మీరు అక్కడ టైం పాస్ ఉన్నారనుకో, జస్ట్ ఉన్నారనుకో, మీ ఫ్యూచర్ సెట్ అవుతుంది. ఒకవేళ ఫ్యూచర్ అనుకుందాం, ఎప్పుడు ఫ్యూచర్ ఎప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత మా విద్యార్థి వ్యక్తి వస్తాడు. ఏమని వస్తాడు? ఇదే ఐడియల్ స్టోర్కి వచ్చి ప్లాన్ చేసుకోవచ్చు. ఏమని? ఇదే ప్లాన్ పర్సన్స్ తీసుకున్నావు 10 years కావచ్చు, 15 years కావచ్చు, ప్లాన్ పర్సన్ చెప్తారు 15 years ప్లాన్ చెప్తారు. మీరు అప్పుడు ఏం చెప్తారు? మీరు ఏమైనా చెప్పిండు ఆ 10 years బ్యాక్ నేను విన్నా కానీ
మైండ్ బాగాలేదు, గ్రహచారం బాగాలేదు, మా అయ్యగారు వద్దని చెప్పిండు, మా ఇంటి పక్కన వద్దని చెప్పారు, చుట్టాలు వద్దని చెప్పారు, అందుకే నేను బంద్ చేశాను చెప్తావు. మా కొడుకు ఏమంటున్నప్పుడు మాట మా కొడుకు మళ్ళీ చెప్తానే అని అంటారు లాస్ట్కి. ఇప్పుడు ఎప్పుడు ప్రెసెంట్ గురించి మీరు తెలుసుకోకపోతే అదే ఖచ్చితంగా. చాలా మంది ఏమంటే చెప్పారు వెజిటేబుల్ గురించి ఏమంటే చెప్పారు, వెజిటేబుల్ చెప్పి చాలా మంది ఏమంటే నాకు తెలుస్తారు వెజిటేబుల్స్ అంటారు. తెలిసినప్పుడు వస్తే చూస్తున్నప్పుడు వస్తాయా? చేసేటప్పుడు చూస్తున్నప్పుడు వస్తాయా, తెలిసినప్పుడు వస్తాయా? నేను చేసేటప్పుడు రావు. తెలిస్తే ఎన్నికలు తెలిస్తే బిల్డింగ్ కావాలి కదా, అంటే నెట్వర్క్ బిల్డ్ చేసేటప్పుడు వస్తాయి. చేసేటప్పుడు రావు. చేయనిక దోషంగా చెప్పాలి కదా. వెజిటేబుల్ ఒక వ్యక్తికి నేర్పించాలా, ఇంకో వ్యక్తి నేర్పించాలా? నేర్పించుకుంటూ నెట్వర్క్ బిల్డ్ చేసినప్పుడే నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు. అందుకే మీరు ఎప్పుడు మళ్ళీ చెప్తున్న క్వశ్చన్, మన సెకండ్ క్వశ్చన్ ఇస్తుంది ఏమంటారంటే ప్రెసెంట్ బాగుందంటే వెజిటేబుల్స్ మీరు టైం పాస్ చేయండి, నాకేం వస్తారా అంటే వచ్చిపోండి, అది మీ ఇష్టం. అది మా ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మాకు కూడా ఆన్లైన్ సంతోషం ఉంటుంది. హలో, అదే మీరు కొన్ని అన్నమాటకి ఇగో అట్టయి పాజిటివ్ తీసుకుని నైట్ మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని మీ జీవితం మీద రాసి పెట్టుకోండి, ఆ డ్రీమ్స్ ఎందుకు రాసి పెట్టుకోండి, గోల్స్ ఎందుకు రాసి పెట్టుకోండి. ఇక్కడ ఒక రాసి ఉంది క్లియర్ ఏముంది సేవింగ్ అక్కడ రాసి నేనైతే పాజిటివ్ ఎత్తుకునేది. ఎనర్జీ సేవింగ్ అంటే మీరు ఇదే ప్రజెంట్ నుంచి ఆలోచించకపోతే 60 సంవత్సరాల తర్వాత ఏజ్ మొత్తం అయిపోయినాక ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు? గారు శ్రీనివాస్ సార్ ఇప్పుడు మంచిది వినపోతున్నారు అంటారు క్లియర్గా. అప్పుడు ఎనర్జీ సేవ్ అయినట్ట పోయినట్టు? ఎనర్జీ సేవ్ అయిందా, వేస్ట్ అయిపోయిందా? ఇప్పుడు సేవ్ చేసుకుంటారా, వేస్ట్ చేసుకుంటారా? సేవ్ చేసుకుంటారా, వేస్ట్ చేసుకుంటారా? ఆ వేస్ట్ చేసుకున్న బదులు వెస్టేజ్ వచ్చి సేవ్ చేసుకోవచ్చా లేదా? ఆ వేస్టేజ్ బదులు వెస్టేజ్ వచ్చి సేవ్ చేసుకోమని చెప్తున్నారు క్లియర్గా. ఎందుకంటే మీరు సక్సెస్ అయ్యే ప్రాసెస్ లో మీకు ఏది కనిపించినా కూడా పాజిటివ్ తీసుకుంటారంట. ఒక తెలుగులో ఒక మాట, భౌతికలో ఒక మాట ఉంది, సంథింగ్ ఓల్టది. మీరు వెళ్ళే ప్రాసెస్ లో గడ్డి పరుపులు కనిపిస్తాడు మీకు, గడ్డి పరుక కూడా పాజిటివ్ తీసుకుంటే పనికొస్తాయంట. ఇప్పుడు అందుకే గడ్డి పరుక కాదు, పాజిటివిటీ. మీరు సక్సెస్ అయినట్టు ఎనర్జీ సేవ్ చేసుకుంటారు. లేకపోతే అదే ఏది పోతారు అయిపోయినాక వెజిటేబుల్స్ బాగుంటుంది, అప్పుడు షేర్ అయితే మీరు అని లైట్స్ అవుతుంది. అప్పుడు ప్రెసెంట్ అయితే పాస్ట్ అవుతారు మీరు 10 years తర్వాత, అది మళ్ళీ పాస్ట్ అవుతారు. ఈ ప్రెసెంట్ లైఫ్ సెట్ చేసుకున్నామా, మారుతామా అట్లే ఉందామా? మారుతామా అట్లే ఉందామా? ఎందుకంటే మార్పు గెలుపుకి తీర్పు తెలుసా? మార్పు గెలుపుకి తీర్పు. మీరు మారిపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? ఎవరికి ఏం కాదు, ఎట్లయినా కోరుకుంటారు అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లిసూపులో పోయినా, మనం పెళ్లిసూపులో పోయినప్పుడు ఏమవుతుంది? ఆమె నచ్చలేదు, సంథింగ్ ఏదో అవుతుంది, ఇంకో చూసుకో పెళ్లి పని చేసుకుంటారా? ఏం చేస్తున్నావు? చూస్తాడు ఆయన. ఇప్పుడు సేమ్ అప్లైలో అంతే. నువ్వు సక్సెస్ అయ్యి రెడీ ఉన్నామనుకో, ఇంకో వ్యక్తిని చూసుకుంటావు. అందుకే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎవరిని తప్పని చెప్పట్లేదు, ఎవరి ఈగో అడ్డు చేయట్లేదు. నేను ఈగో మనుషులకు ఎందుకు వస్తాయి కదా, సింపుల్ చెప్తాను. ఈగో ఎందుకు వస్తుంది మనుషులకంటే ఈ ఎక్సైట్మెంట్ మిస్ అవుతాను. ఏంటంటే ఎక్సైట్మెంట్ ఇన్న సారి 60 20 ఎంజాయ్ చేస్తున్నాను, మనం ఏం చేస్తుంది 20 మీరే ఎప్పుడు నేను చెప్పట్లేదు, చెక్ చేసుకోండి ఓకేనా. ఈగో ఎందుకు వస్తుంది మనుషులకంటే ఎక్సైట్మెంట్ మిస్ అయితేనే పోయే కాలం దగ్గర స్టార్ట్ అయితే దాన్ని గో అంటున్నది. హలో, దానికి ఇంగ్లీష్ ఏమంటారు, ఈ విల్ గో విత్ అదర్స్ అంట. దయ్యం వెంటాడు పరిగెత్తాడంట పోయి దానికి. ఇవన్నీ వదిలేసాను పరిగెత్తా. ఈ అంటే ఆల్వేస్ ఎక్సైట్మెంట్. ఆల్వేస్ ఎక్సైట్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేస్తారు, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తారు. నిజమా కదా? అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ తెలుసుకుందామా వద్దా? తెలుసుకోకపోతే ఏమవుతుంది? 60 సంవత్సరాల తర్వాత మీ ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇది మీరే ఆలోచిస్తుంది. ఇప్పుడు సార్ జాబ్ వేసి చాలా మంది జాబ్ వేసి వ్యక్తులు వెస్ట్కి వచ్చి చాలా మంది ఏమంటే మీరు టైం సరిపోతుంది సార్ అంటే అవును కదా. చెప్పండి, జాబ్లో లైఫ్ ఉందా మీకు వస్తుందా? ఇప్పుడు ఇందాక కొంచెం షేర్స్ నేను ప్రెసెంట్ బాగుంది అంటే షేర్ లేకపోతే ఇప్పుడు ఎందుకు చెప్తాను ఇందాక అంటే జాబ్లో లైఫ్ కరెక్ట్ లేదు మీకు, అవును కదా. ఇప్పుడు జాబ్కి మీరు చేసే వర్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, అవునా? మీరు చేసే ప్రెసెంట్ వర్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, అండ్ వెజిటేబుల్స్కి ప్రయారిటీ ఇవ్వండి. హలో, ప్రయారిటీ అర్థమైంది? ఈ జీవిత సత్యాన్ని తెలుసుకున్నారు రియలైజ్ అవుతారు. లేకపోతే ఏమవుతుంది? అదే లైఫ్ అట్లే ఉండిపోతా ఉంటారు చాలా మంది. ఇది చాలా సింపుల్ వర్డ్, అర్థమైతే లైఫ్ మారుతుంది. దీని ఏమంటారంటే సెల్ఫ్ రిలైజ్ అంటారు. నాకు 2018 పట్టించుకోలేదు, 2020 ఎందుకు రిలైజ్ నేను ఆ షాప్స్ క్లోజ్ కావడం, ప్రొడక్ట్స్ వాడడం, ఆ రోజు ప్రొడక్ట్స్ మీద నమ్మకం రావడం, రెండోది ఈ బిజినెస్ మీద నమ్మకం రావడం, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ప్రాక్టీస్ తెలియడం. ఆ రోజు తెలిసినప్పుడు చేసాను 140 days క్రౌన్ కంప్లీట్ చేసుకొని 1 lakh ఇన్కమ్ తీసుకున్నాను. మీకు ఛాన్స్ ఉందా లేదా? మీ ప్రెసెంట్ తెలియకపోతే మళ్ళీ ఏమవుతుంది? అప్లై నా టైం, అప్లై నాకు టైంకి వస్తలేదు సార్, అప్లై మీటింగ్ ఇవ్వలేదు సార్, అందుకే లేవలేదు, మార్నింగ్ 6 o'clock నాకు ఫోన్ చేయాలి, అందుకే లేవలేదు. ఇప్పుడు లేపాల్సింది నీ డ్రీమ్ నువ్వు లేపుకోవాలా, మీ అప్లై నేను లేపాలా? హలో, నీకు లోపల డ్రీమ్ ఉంటే నువ్వు లేస్తావు, డ్రీమ్ లేకపోతే సరళంగా ఉంటావు అంతే.
60లో 20 లాగా ఎంజాయ్ చేస్తాం అంతే. నిజం కదా? 20లో 60 ఎంజాయ్ చేస్తాం. చెక్ చేసుకోండి. నేను ఎవరు తప్పని చెప్పడం ముందే చెప్తున్నా. మీరు రియలైజ్ కానంత వరకు మీ ఫ్యామిలీకి మీరు బాధగా ఉంటారు. ముక్కులో పెట్టి మాట. మనం రియలైజ్ కాకపోతే మన ఫ్యామిలీ బాధగా ఉంటామంట. అదే మాట ఇది. మీ మిస్సెస్ మస్ట్ షీట్ అడిగి ఏమంటావు? ఈ కలర్ ఈ అవసరం అనేది నెక్స్ట్ మంత్ ఇప్పిస్తా అంటావు. ఆ నెక్స్ట్ మంత్ అంటే ఏమంటాం కదా? ఎంతమంది పర్లేదు ఇప్పుడు నుంచి కూడా లేడీస్ ఉంటాయి కదా. ఎంతమంది మీ హస్బెండ్కి నెక్స్ట్ మంత్ ఎన్నిసార్లు చెప్తారు? అయిందా అది? ఎందుకంటే పైసలు లేకనే కదా. అందుకే దయచేసి ప్రజెంట్ గురించి ఆలోచించండి. డ్రీమ్స్ అనే కాన్సెప్ట్ అసలు ఈ జనరేషన్ డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అవుతారు. ఎందుకంటే మన డబ్బులు సరిపోతుంది కాబట్టి. ఇప్పుడు మీరు రియలైజ్ కాకపోతే మీ ఫ్యూచర్ ఏంటి పరిస్థితి? మరి ఫ్యూచర్ పరిస్థితి అట్లా ఉంటుందా ఇంకా బాగుంటుందా? మళ్ళీ అట్లా ఉంటుంది క్లియర్గా. నేను చెప్తే అట్లా ఉంటుంది ఇంకా అంత ఘోరంగా అయిపోతుంది తెలుసా? ఎందుకంటే రేటు పెడుతూ తగ్గుతున్నాయా? జీతం పెడుతూ తగ్గుతుందా? జీతం ఖర్చులేమో కుందేలాగా అవుతున్నాయి. కుందేలు కాదు రాకెట్లా అవుతున్నాయి. కుందేలు తప్పని మారుతుంది ఇప్పటి నుంచి ఇంకా కుందేలా అవుతుంది. ఇది మాత్రం ఇంకా మాత్రం ఏంటంటే ఎల్లబడిలా అవుతుంది. అది ఇప్పుడు పై పోలేదు, చిన్నగా పై పోలేదు. అది అందుకే ఖర్చు ఎప్పుడు ఇంట్లో మీద కూడా. అందుకని దయచేసి ప్రెసిడెంట్ గురించి ఒకసారి ఆలోచించుకోండి. వెస్టేలో ఉన్న వ్యక్తులు, 1 year బ్యాక్ ఉన్న వ్యక్తులు కానీ, ప్రెసిడెంట్ ఉన్న వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో దయచేసి అర్థం చేసుకోండి. మీ 90 పేర్లకు పేపర్ పైన తీసుకోండి. మీ జీవితం ఏం చేస్తారు, ప్రెసెంట్ ఏం నడుస్తుంది, మన ఫ్యూచర్ చింతేనా రాసుకోండి. ఇది ఎప్పుడైతే మీరు రాసుకుంటారో మనస్ఫూర్తి రాసుకుంటారో ఖచ్చితంగా మీ లైఫ్ అంతా 100% మారుతుంది. ఎందుకంటే లైఫ్ అంటే లైఫ్ స్పెల్లింగ్ ఏంటి? లైఫ్ స్పెల్లింగ్ ఎంతేనా? మా సార్ ఇట్లా అయిపోయింది స్పెల్లింగ్ అయితే కరెక్ట్నా అబద్ధమేది? కరెక్ట్ కదా? LIFE. మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో రియలైజేషన్కి ఏమైతే చెప్పినా మీరు పని చేయడానికి రెడీ అవుతారు. పని చేయడానికి రెడీ అయిపోతుంది. జనాలు చాలా మంది ఏం చేస్తారు, కామెంట్ చేస్తారు. కొంతమంది దగ్గర రాదు, కావాలని కక్ష కట్టుకొని, కావాలని యంత్రాలు వేసి, కావాలని నీ మీద రిజెక్షన్ చేసి చేస్తున్న వ్యక్తులు ఆ బడ్జెట్ ఫోన్ చేసి బడ్జెట్ ఇచ్చి మరి అప్పుడు నీకు ఏం చేస్తారు, ఫెయిల్యూర్స్కి దగ్గర అవుతారు. ఆ ఫెయిల్యూర్స్కి వాళ్ళే కారణం అవుతారు ఖచ్చితంగా. ఈ ఎఫర్ట్ ఏంటి? ఫెయిల్యూర్. ఏమంటారు? ఫెయిల్యూర్. ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ అనేది ఎప్పుడైతే అవుతావో చాలా మంది ఫెయిల్యూర్ అయినప్పుడు ఏం చేస్తారంటే బిజినెస్ బంద్ చేస్తారు. నాట్ ఓన్లీ బిజినెస్ లైఫ్ మొత్తం క్లోజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఫెయిల్యూర్కి తప్పుడే ఓపిక లేదు. ఒక చెప్పిన రియల్ చెప్పాలంటే దేవుడు ఒక వ్యక్తికి ప్రాబ్లమ్స్ ఎందుకు ఇస్తాడు? నీ లోపల సత్తాన్ని బయట పెట్టడం కోసం దేవుడు ప్రాబ్లం ఇస్తాడు. పిరికోడు చచ్చిపోతాడా? డే అండ్ డైస్ పర్సన్ చచ్చిపోతాడు భూమి మీద. పిరికోడు రోజు చచ్చిపోతాడు, డే అండ్ డైస్ పర్సన్ సింగిల్ టైం చచ్చిపోతాడు. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వామి వివేకానంద చెప్పి క్లియర్గా స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అనేది నిజమే కదా. అందుకే ఏమంటాడు ఇక్కడ చూడండి, మీ లైఫ్లో ఎఫర్ట్ అబౌట్ చాలా ఇంపార్టెంట్. నీ లైఫ్కి మీనింగ్ ఉండాలంటే ఫెయిల్ ఖచ్చితంగా కావాలా. ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అవుతావో ఆ ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తావు, నేర్చుకుంటావు. ఎప్పుడైతే నేర్చుకుంటావో నెక్స్ట్ టైం ఫెయిల్ కావు. అవునా కదా? ఫెయిల్ నుంచి నేర్చుకున్న వ్యక్తి చాలా ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. నేను చెప్పే మాట అది కూడా ఇంకో మాట కూడా APJ అబ్దుల్ కలాం చెప్తాడు, లాస్ట్ మిస్టేక్ ఇస్ ద బెస్ట్ టీచర్ అని చెప్తారు. నీ మిస్టేక్స్ ఎప్పుడైతే జరుగుతావో తెలియలేదు కాబట్టి మిస్టేక్స్ ఏంటాయి, తెలిసిన మిస్టేక్ చేస్తాం. మరి ఎందుకు ఏమో మిస్టేక్ నుంచి ఫెయిల్ నుంచి నేర్చుకున్నావు. ఆల్రెడీ నేర్చుకున్న కాబట్టి నెక్స్ట్ టైం మిస్టేక్ కాదు, నెక్స్ట్ టైం ఫెయిల్ కాదు ఖచ్చితంగా. నిజమా పద్ధవా? మీరు వాళ్ళు ఫెయిల్ నుంచి నేర్చుకోలేదనుకో ఏమవుతుంది, LIE అంటే అంటే లై అంటే అబద్ధం. నీ జీవితం మొత్తం అబద్ధమే. నువ్వు పుట్టుక కూడా అబద్ధమే. నాకు తెలిసి చెప్తున్నా. ఏదో మా ఆయన ఒక ఆయన వచ్చిండు పోయినట్టేగా, ఒక ఆయన వచ్చిండు పోయినట్టే. ఎవరైనా గ్యాప్ ఫుల్ఫిల్ చేసుకుని ఒకవేళ నిజంగా చెప్తుంది, నీ లైఫ్లో డ్రీమ్స్ పెట్టుకొని ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటే ఎంతో వేల మంది పీపుల్స్కి, లక్షల మంది పీపుల్స్కి, కోట్ల మంది పీపుల్స్కి ఆదర్శంగా ఉంటావు. ఎవరు నిజంగా కదా? ఎందుకు నేను చెప్పిన మాట కాదు, ఇది అబ్దుల్ కలాం. అది మన ఎవరు అంబేద్కర్ వార్డు ఉంటుంది ఒకటి. నీకోసం నువ్వు పని చేస్తే నీతో పాటు అంతరించిపోతావు. 10 మంది కోసం పని చేస్తే ప్రజల ఉదాహరణ ఉండిపోతావు అంట. వినరా? ఇప్పుడు లై అనే వాడు ఎవరు చెప్పినా లంజ ఏంటి, వాళ్ళ కోసం పని చేస్తారు అంతే. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు నా పిల్లము నా పిల్లలు కదా, ఇంకేముంది అది. అదే నువ్వు లైఫ్లో మీనింగ్ తెలుసుకొని, లైఫ్ మీనింగ్ తెలుసుకొని డ్రీమ్స్ రాసుకొని ముందుకెళ్ళామనుకో నీ లైఫ్కి ఎగ్జాక్ట్లీ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అంటే. ఎప్పుడైతే లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ నీకు ఉందో ఖచ్చితంగా ఏమవుతావంటే బిగ్గెస్ట్ సక్సెస్ అవుతావు. నీతో పాటు సక్సెస్ చేస్తావా, ఒక్కరిని అవుతావా? సక్సెస్ ఒక్కరిని అవుతావా, వేరే వాళ్ళు సక్సెస్ చేస్తావా? ఎందుకు సక్సెస్ చేస్తున్నావు? బెస్ట్ ఇండియాలో రూల్ ఏంటి, నా డబ్బులు అయితే గెలిపిస్తేనే గెలుస్తున్నాను. బయట గెలిస్తే ఏముంటుంది, తొక్కితే పైకి వస్తుంది. ఒక వ్యక్తి తొక్కిలు పైకి వస్తున్నావు, తొక్కి పైకి వస్తున్నావు కదా. ఈ బిజినెస్ ఏం చేసి తొక్కి పైకి వస్తావా, లేక పైకి వస్తావా? ఒక వ్యక్తి నువ్వు లేపాలంటే నీ దగ్గర ఎనర్జీ ఉండాలి వద్దా, స్టామినా ఉండాలి వద్దా? ఆ స్టామినా అంటే ఏంటి, నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుంది, నువ్వు ఆ వ్యక్తి నేర్పలేవు. అందుకే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, లైఫ్ మీనింగ్ ఇది ఏం చెప్పాలంటే నీ జీవితం మారాలి అంటే నీ లోపల ఫెయిల్యూర్ అయితే వచ్చినప్పుడు ఫెయిల్యూర్ తట్టుకునే కెపాసిటీ నీకు ఉండాలా. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా మనుషులు చూడండి పడకూరి మనిషి వచ్చిన వ్యక్తిని గెలిపించాలంటే ఫస్ట్ నీ దగ్గర స్టామినా ఉండాలి, నీ నాలెడ్జ్ ఉండాలండి. నువ్వు ఖచ్చితంగా మీరు నేర్చుకొని రెడీ ఉండాలి. దేవుడి దగ్గర అడగాల్సింది ఏంటంటే దేవుడా నాకు 10 మందికి చెప్పలేకపోతున్నాం,
వాళ్ళకి అర్థం చేయించే కెపాసిటీ ఏంటి, ధైర్యం ఏంటి దేవుడు చూస్తారంటే. ఒక ధైర్యం ఉంటే భూమి ఏదైనా పని చేయొచ్చు, ధైర్యం ఉంటే. నెక్స్ట్ క్లారిటీ వచ్చిందా? ఫస్ట్ ఏం చెప్పిన నేను హెల్త్ క్లారిటీ ఇస్తాం. నీ మనీ గురించి నువ్వు ప్రెసెంట్ గురించి ఆలోచించుకో. ప్రెసెంట్ బాగుందంటే వెస్టర్న్ అవసరం లేదు. ప్రెసెంట్ బాగాలేకపోతే డ్రీమ్స్ రాసుకో. ఆ డ్రీమ్స్ వెళ్ళే రాసుకో. ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ కట్టుకొని నిలబడు. కట్టుకొని నిలబడప్పుడు ఏమైతుంది, స్టామినా వస్తుంది. ఇప్పుడు మన చిన్నపిల్లలు కూడా బయట చిన్నపిల్లలు ఉంటారు 1 year కొంతమంది నడుస్తారు. అమ్మాయి అయితే అమ్మాయికి 1 year నడుస్తారు. అబ్బాయి అయితే మీరు 1.5 years 2 years పడుతుంది నడవడానికి. అట్లా చెప్పి నడవడం బంద్ చేస్తారు కదా. వాళ్ళు ఎంత ఎక్కువసార్లు కింద పడితే అంత మోకాలు స్ట్రాంగ్ అవుతుంది. మా సార్కి మా అబ్బాయి చెప్తుండే, సార్ కారు ఉన్నా సార్, కొత్త కారు ఉన్నా, గీత బాగా పడుతుందని చెప్పిన. ఆ సార్ ఇప్పుడు మాట ఏంటంటే కారణంగా గీతలు పిల్లలంగా దెబ్బలు ఖచ్చితంగా అవుతాయంట. హలో, కారణంగా గీతలు పిల్లలంగా దెబ్బలు ఖచ్చితంగా అవుతాయి. ఇప్పుడు ప్రెస్టీజియస్ అన్నప్పుడు ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నాను. ఏమంటారు, ఫెయిల్యూర్ తట్టుకునే కెపాసిటీ మనకు ఉండాలి. లేకపోతే ఏమైతుంది, 60 సంవత్సరాల తర్వాత ఒక దగ్గర షేక్ ఆఫ్ వస్తుంది. జాబ్ ఇస్తావా, ఇన్కమ్ ఇస్తావా, అప్పుడు 60 సంవత్సరాల తర్వాత రియలైజ్ అవుతావా, ఇప్పుడు రియలైజ్ అవుతావా? అది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. చాలా వాల్యుబుల్ వాడు. ఇది వాల్యుబుల్ వాడే కాదని మీకు ఎప్పుడు తెలుసు అంటే మీరు డ్రీమ్స్ రాసుకుంటూ తెలుస్తుంది క్లియర్గా. ఓకేనా? అంటే నాకు అందరికీ క్లారిటీ వచ్చిందా? కన్ఫర్మా? వెస్టర్న్ స్పీడ్ ఏదామా, నిమ్మలకి ఏదామా? స్పీడ్ ఏదా, నిమ్మలకి ఏదామా? స్పీడ్ చేయకుండా ఏమవుతుంది, సక్సెస్ మీ బదులు ఇంకోరికి వస్తుంది. ఎందుకంటే నువ్వు అనుకున్న వ్యక్తులు, ఎవరికైతే చెప్పాలనుకున్న వ్యక్తులు వాళ్ళందరూ వేరే విధంగా చేయగలుగుతారు, వాళ్ళ సక్సెస్ వస్తుంది. అందుకే మనీ గురించి క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఏం చెప్తారు, టైం ఫ్రీడమ్. ఇప్పుడు టైం ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది నీకు? డబ్బులు ఉంటే టైం ఫ్రీడమ్ వస్తుందా, టీమ్ ఉంటే టైం ఫ్రీడమ్ వస్తుందా? చాలా మంది డబ్బులు ఉంటే టైం ఫ్రీడమ్ రాదు. ఒక బిజినెస్ చేసే వ్యక్తికి 1,00,000 రూపాయలు వచ్చింది, 2 లక్షలు వచ్చింది, 3 లక్షలు వచ్చింది. అతనికి ఏమంటే ఆశ అనిపిస్తుంది, ఆ డబ్బులో బిజీ ఉంటుంది కానీ టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది లైఫ్లో. ఎగ్జాంపుల్ నేను అందుకే ఒక బ్రాంచ్ ఓపెన్ చేసినాం, ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసినాం, డబ్బులు వచ్చినాయి కానీ టైం ఫ్రీడమ్ మన లైఫ్లో లేదు. ఈరోజు వెస్టేజ్ ఎందుకు వచ్చినట్టు టైం ఫ్రీడమ్ వచ్చి వెస్టేజ్ వచ్చేయాలి. టైం ఫ్రీడమ్ వచ్చి మాత్రం వెస్టేజ్ వచ్చిన ఏ బిగ్ బిజినెస్ పర్సన్ కూడా టైం ఫ్రీడమ్ బయట దొరకదు. బిజీ ఉంటారు, డబ్బులు దగ్గర టైం ఫ్రీడమ్ ఉండాలి. వాళ్ళు సంపాదించిన సంపాదన కూడా ఒక ఖర్చు పెట్టి టైం దొరుకు వాళ్ళకి, అంత బిజీ ఉంటారు. నిజమా అన్నమాట. ఇప్పుడు జాబ్ లో వ్యక్తి 1 lakh వచ్చింది, అదే కదా 1 lakh రూపీస్ జాబ్ లో వచ్చింది అంటే 90% టైం మొత్తం కాదు. ఎక్కడ జాబ్? ఆ జాబ్ లో రూమ్ ఇస్తానే అనుకుంటారు విషయాలుగా. ఇక వైఫ్ పిల్లలు ఉన్నారు కాబట్టిగానే ఇంటికి పోతారు ఆయన, లేకపోతే మళ్ళీ క్రిమినల్ పరిస్థితి అని చెప్పి. కొంతమంది చాలా మంది ఉన్నారు జాబ్ చేసే వ్యక్తులు హస్బెండ్ బయట ఉంటే ఒక గీడమే గ్యారేజ్ ఫోటో చూపించి చాలా మంది ఇద్దరే మీ డాడీ అని చెప్పి ఒక వ్యక్తి కొంతమంది అడుగుతారు ఫోటో అడుగుతారు గ్రూప్లలో. సరే బ్రాండ్ బ్రేక్ అయ్యారు, సిల్వర్ బ్రేక్ అయ్యారు, ఫోటో పంపిస్తారంటే ఆ ఫోటో ఎలా పంపిస్తారు చెప్పినాను. సెల్ఫీలు కూడా ఉన్న వాళ్ళ దగ్గర పెళ్లి కూడా తెలిసి పంపిస్తారు, పెళ్లికి ఆల్బమ్ తెలిసి పంపిస్తారు. అంటే పెళ్లి ఆల్బమ్లో టైం ఫ్రీడమ్ ఉన్నాయి, టైం వెళ్ళడానికి. మనకైతే రోజు ఎప్పుడు దిగుతున్నాం తీసుకోలేదా? మనకి టైం ఫ్రీడమ్ చాలా ఉంది. ఎందుకంటే టైం ఫ్రీడమ్ అనేది ఎప్పుడు చెప్పనా, మీరు టీమ్ డూప్లికేషన్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో, టీమ్ డూప్లికేషన్ అంటే మీ టీంకి మీరు ఎప్పుడైతే నేర్పిస్తారో వాళ్ళు సొంతంగా చేసినప్పుడే మీ టీమ్ డూప్లికేషన్ అయినప్పుడే మీకు టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈరోజు టైం ఫ్రీడమ్ అనేది గుర్తుపెట్టుకోండి, నువ్వు చనిపోయినప్పుడు డబ్బులు రావాలా, దాన్ని టైం ఫ్రీడమ్ అంటావు. నువ్వు చనిపోయినప్పుడు డబ్బులు రావాలా, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. క్లియర్గా అది మన ఛాన్స్ ఉంది, బయట ఎక్స్ట్రా లేదు. ఎందుకంటే ఈ రోజు చూడండి, మీరు రాజేంద్ర కిత్కర్ అని మంజుషా మేడం ఉంది. ఆ మేడం వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, 2nd జనరేషన్ బిజినెస్ స్టార్ట్ అయింది. నెలకు ఆల్మోస్ట్ 10 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటారు వాళ్ళు బిజినెస్ నుంచి. చనిపోయిన వ్యక్తి కూడా బిజినెస్ లో డబ్బులు వస్తున్నాయి. బాగుందా లేదా? నేను ఆ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే అది టైం ఫ్రీడమ్ అంటే గది ఏం చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళ దగ్గర టీం బిల్డ్ అయింది, వాళ్ళు లేకపోయినా డబ్బులు వస్తాయి. మిమ్మల్ని రీసెంట్ దుబాయ్ వచ్చాం, మన 10 days వరకు ఏ డబ్బులకు ఫోన్ చేయలేదు. ఆర్ఎంస్ క్రూజ్ లో ఉన్నాం, క్రూజ్ లోకి బయటకు వచ్చినా కూడా ఎవరు ఫోన్ చేయలేదు. ఎందుకంటే మేము పోయిన ట్రిప్ దేనికోసం పోయినాం, ఎంజాయ్ అయిపోయినాం, డబ్బులకు ఫోన్ చేయలేదు కదా పోయినాం. కొంతమంది అయితే వీడియో కాల్ ఆన్ చేసి జూలు పెట్టి చూపిస్తావు అని కసి రాళ్ళకి ఆ టైంలో చూపిస్తా. నువ్వు ఫోటో స్టేట్ పెట్టుకో సరిపోతాను, ఏమనిపిస్తాడు నేను ఓపోతున్నాను ఫీల్ అవుతుంది. అది నువ్వు వీడియో మొత్తం చూపిస్తే ఏమనిపిస్తాను, నాకు ఏమనిపిస్తుంది, ఆ ఫీల్ రాళ్ళకి కిక్ రాళ్ళకి ఏదున్నా టెంప్టేషన్ వదిలేదంటే, అంటే ఫోటో చూపించి వదిలేదంటే ఆ సక్సెస్ ఖచ్చితంగా వాళ్ళు క్లారిటీ వస్తారు, చేయాలి ఖచ్చితంగా వాళ్ళు పెడతారు క్లియర్గా. అందుకే ఎప్పుడు కూడా బిజినెస్ ఎప్పుడు కూడా మన వెజిటేబుల్స్ ట్రాన్స్పరెంట్ బిజినెస్ అంటే నీకు చేయాలి ఖచ్చితంగా ఉంటే 100% నేర్పిస్తాం. ఇక దాపరికాలు లేవు వెజిటేబుల్స్ లో, ఆ దాపరికాలు లేవు కాబట్టి వెజిటేబుల్స్ లో డౌన్లెస్ అనే వ్యక్తులు కూడా మనస్ఫూర్తిగా పనిచేయడం వల్ల మనకు వాళ్ళ కోసం పనిచేయడం వల్ల టీం డూప్లికేట్ అవుతుంది ఇక్కడ. లేకపోతే నేను పనిచేస్తే డబ్బులు సాగాలకు నీకు భయం వస్తుంది వాళ్ళకి. అందుకని వెజిటేబుల్స్ దాపరికాలు లేవు. దీని ఏమంటే ఇంగ్లీష్లో అంటే నో ట్రాన్స్పరెంట్ బిజినెస్. ఇది ట్రాన్స్పరెంట్ ఏంటి, ఈ అర్థం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ మనం ఉన్నాం, అక్కడ అవతల ఉన్నాం, అవతల మనం క్లారిటీ అనిపిస్తుంది మనకి.
వాళ్ళకి మనం చూస్తే ఇంత క్లారిటీ కనిపిస్తాం. దీని వెజిటేబుల్స్ అంటే ట్రాన్స్పరెంట్ బిజినెస్ ఇది, అంటే దాపరికాలు ఉండవు ఇలా, ఎవరికైనా సేమ్ ఈక్వల్ అవకాశం ఇక్కడ, అంటే అందరికీ తెలియవచ్చు. బాగుందా లేదా మాట? ఇక్కడ ఇది కాన్సెప్ట్ అంటే టైం ఫ్రీడమ్ ఉంటుంది, వెజిటేబుల్స్ లో మనీ ఫ్రీడమ్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది. బాగుందా లేదా? నీకు కావాల్సిన ప్రస్తుతం అంటే ఆరోగ్యం వస్తుంది, 10 మందితో వాడిపించాడు చేస్తే డబ్బులు వస్తాయి, ఇంకా 10 మంది లీడర్స్ డెవలప్ చేస్తే నీకు టైం ఫ్రీడమ్ వస్తుంది. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ. దీని ఏమంటే హెచ్ఎంటీ అంటే ఏమంటారు? హెచ్ఎంటీ అంటే అర్థమైంది. హెచ్ఎంటీ భాష గుర్తు పెట్టుకోండి, ఇదే మీనింగ్ కదా. ఈ షార్ట్ కట్ ఫామ్ ఉంటుంది హెచ్ఎంటీ అంటే. ఇప్పుడు ఎప్పుడు చాలా మంది ఏం చేస్తారు, బిజినెస్ వచ్చినాక జనాభా నా మాట ఎవరు లేదు సార్ అంటావు కదా, జనాభా నా మాట ఎవరు లేదు సార్ అంటారు. ఇప్పుడు జనాభాని మాట వినాలంటే ఫస్ట్ నువ్వు ఆయన మాట వినాలి కదా. మనం ఏం చేస్తాం, మీటింగ్ కనుక ₹1,00,000 ఇన్కమ్ చూపిస్తే ఇన్కమ్ మాట వింటారు. ఆ నేర్చుకున్న ఎగ్జామ్మెంట్ ఏం చేస్తారు, నేను రావడం బాధకడ పంపి నేను చూసుకుంటా అని చెప్తారు. ఈ చూసుకోలేక ఏది నేను చెప్తాం ఏమన్నా పాకిస్తాన్ ఇండియా వీళ్ళు అయినా ఈ చూసుకోలేక కాలేదు చేసేది, నెట్వర్క్ బిల్ చేసేది ఇది. అందుకే మీరు ఎవరు కూడా మీరు టెంప్ట్ అయ్యి ఎగ్జామ్మెంట్ ఎక్కువై డైరెక్ట్ బాధకడ పంపి చూసుకుంటా చెప్పకూడదు. అప్పుడు 2 లక్షలు బిల్ చేస్తాం, 3 లక్షలు బిల్ చేస్తారు. ఈ జాబ్ లో చేరలేదు, అందుకని వీళ్ళకి లెగ్గు బిల్ చేసేవాళ్ళు మనం పెట్టు బిల్ చేసి మనకి ఇన్కమ్ కదా. అందుకే దయచేసి ఇట్లాంటి చేయడం కూడా కంపెనీకి మైనస్ తప్పుగా ఇస్తున్నాం. అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి, వెజిటేబుల్స్ చాలా ఈజీ బిజినెస్, చాలా ఈజీ బిజినెస్ కాబట్టి వెజిటేబుల్స్ చేస్తున్నాయా. ఎందుకు ఈజీ బిజినెస్ ఏం చెప్తున్నారంటే బయట ఏ పని చేయాలో కష్టంగా ఇన్వెస్ట్మెంట్ కావాలా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏ పని స్టార్ట్ చేయలేవు. నిజమా కదా? ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏ పని చేయలేవు. లాస్ట్ కి అడుక్కునే మీరు స్టార్ట్ చేసినా కూడా ఈ షిప్